అమ్మా ఏంది ఏమైంది అట్లా ఏడుస్తున్నావు? అమ్మా ఈ ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలంటే ఇక నుంచి నీ పని అల్లుడి గారి పని నువ్వే చూసుకో. ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. నేను చెప్తున్నా, ఏదన్నా ఉంటే నేను చూసుకుంటా. సునీత, ఏం చేస్తున్నావే? ఈ ఇంట్లో టయానికి అన్నం పెట్టేవాళ్లే లేరు. అత్తయ్య వంట అయింది అత్తయ్య, 5 నిమిషాలు వడ్డిచ్చేస్తాను. వదినా, ఏంటి మరిది గారు? రేపటి నుంచి మీకు అన్నయ్యకి మాత్రమే వంట చేసుకుని వదినా, అమ్మకి నాకు వద్దు. అదేంటి మరిది గారు? అదేంట్రా, మన ఇద్దరు వంట చేయొద్దంటున్నావు? నీకు నాకు వదినే కదా చేసేది, ఎవరు చేస్తారు? ఏంటమ్మా, వదిన వంట చేయాలా? మరి అక్కతో ఫోన్లో ఏం మాట్లాడా? అంటే నీ కూతురుకు ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయమా? అక్కతో అందరి పనులు చేయొద్దన్నావు కదా, మరి వదిన కూడా అందరి పనులు చేయకపోతే పరిస్థితి ఏంటి? అమ్మా, కుదిరితే కూతురికి మంచి మాటలు చెప్పు, లేనిపోని మాటలు చెప్పి సంసారాన్ని ఆగం చేయ మాకు, లేకపోతే ఒక మూలం కూర్చో.